హలో అండి. నమస్తే. రేవతి దళవాయి. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో చేబ్రోలు ఒక చారిత్రక గ్రామం. శంభోలు అనే పేరు నుండి చేబ్రోలు అనే పేరుగా మారింది. పూర్వం చాళుక్యులు, కాకతీయులు పరిపాలించారని శాసనాల ద్వారా తెలుస్తుంది. చేబ్రోల్లో 101 దేవాలయాలు, 101 బావులు ఉన్నాయని, ప్రస్తుతం 15 దేవాలయాలు, 50 బావులు మాత్రమే మిగిలాయని, మిగతావన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోయాయని చెప్తారు. అందుకే చేబ్రోలు చిన్న కాశీగా పిలుస్తారు. గుంటూరు నుండి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామంలో చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఈరోజు ఆ ఆలయ విశేషాలు మనం తెలుసుకుందాం. ముందుగా ఆలయానికి రక్షకుడుగా ఉన్న కాలభైరవ స్వామిని, వీరభద్రస్వామిని దర్శించుకుందాం. ఈ కాలభైరవుడిని నమస్కరిస్తే అన్ని కోరికలు నెరవేరుతాయని ఇక్కడ ఉన్న ఒక పెద్దాయన చెప్తున్నారండి. ఎక్కడి నుండో వేరే దేశాల నుండి వచ్చి కూడా మొక్కులు తీర్చుకుంటారని చెప్తున్నారు. ఇక్కడ వీరభద్రస్వామి విగ్రహంలో ఒక ప్రత్యేకత ఉందండి. దక్షయజ్ఞంలో సతీదేవి ఆహుతి అయిన తరువాత వీరభద్రస్వామి దక్షుని తలని ఖండిస్తాడు. అప్పుడు దక్షుని భార్య ఏడుస్తూ వేడుకోగా ఒక పొటేల్ తలకాయని తెచ్చి ఆయన తలగా పెడతారన్నమాట. ఆ విశిష్టత చెప్పే విగ్రహం అండి ఇది. చూడండి. హరినామపి హరేనామపి బ్రహ్మనామపి సురైరపి లలాట లిఖితారేక పరిమార్జుం సశక్యతే. హరిహరాదులైన, దేవతులైన, మానవులైన ఎవరు చేసిన కర్మ వారు అనుభవింపక తప్పదు అని ఎలుగెత్తి చాటి చెప్పే గొప్ప చరిత్ర గల దేవాలయం చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర ఆలయం. భృగు మహర్షి శాప కారణంగా బ్రహ్మకు ఆలయాలు లేవు. రాజస్థాన్లోని పుష్కర్లో, తమిళనాడులోని కుంభకోణంలో, కాశీలో, ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలో చేబ్రోలు గ్రామంలో మాత్రమే ఆలయాలు ఉన్నాయి. అందమైన సూర్య అస్తమయాన్ని దర్శించండి. చేసిన వంచనకు మూలంగా వచ్చిన కర్మఫలాన్ని నివారించటానికి, దోష నివారణ కోసం ఈ ఆలయాన్ని నిర్మించారట. ధర్మం మన పాలిట దండమై దండిస్తుంది అని చెప్పటానికి ఈ ఆలయము, ఈ ఆలయ చరిత్ర సాక్ష్యంగా నిలుస్తుంది. ఈ ఆలయ చరిత్ర గురించి తెలుసుకుంటే, ఈ దేవస్థానాన్ని శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు 18వ శతాబ్దంలో నిర్మించారు. ఈయన పరిపాలనా కాలంలో దారి దోపిడీలు, దొంగతనాలు జరుగుతుండేవి. ప్రజలు భయభ్రాంతులై సదరు దొంగతనాలని కట్టడి చేయవలసిందిగా రాజుగారిని కోరారు. రాజుగారు దొంగలను పిలిచి సామరస్యంగా ప్రవర్తించవలసిందిగా కోరారు. అప్పుడు దొంగలు దానిని నిరాకరించారు. పిదప రాజుగారు అన్నదానము మిషతో అన్నం మీద ప్రమాణం చేసి సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేసి దానిలో విష పదార్థమును కలిపి వారికి సంతర్పణ చేశారు. ఆ దొంగలందరూ ఆ సంతర్పణలో మరణించారు. ఆ తరువాత రాజుగారు మానసికంగా కృంగి మనశ్శాంతి లేక అన్నపానాదులు కూడా సహించనందున దీనికి పరిహారం కోసం ప్రాయశ్చిత్తం చేయదలిచి ఈ దేవస్థానాన్ని నిర్మించారని ప్రతీతి. అన్నం పరబ్రహ్మ స్వరూపంగా భావించి బ్రహ్మదేవునికి ఎక్కడా దేవాలయాలు లేనప్పటికీ ప్రప్రథమంగా బ్రహ్మదేవునికి దేవాలయాన్ని కోనేరులో నిర్మాణం చేసి సదరు దేవస్థానానికి చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామిగా నామకరణం చేశారు. బృహస్పతి గ్రహానికి బ్రహ్మ అధిదేవత. గురు అనుగ్రహ విలువకై గురువారం, ఆదివారం ఇక్కడ అభిషేకాలు జరుగుతాయి. ఈ ఆలయానికి తూర్పు, పడమరలో శివాలయాలు, ఉత్తర, దక్షిణాల్లో విష్ణు ఆలయాలను నిర్మించి 4 మూలల అమ్మవార్ల ఆలయాలతో అష్ట దిగ్బంధనం చేసి మధ్యలో కోనేరు నందు శ్రీ చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. బ్రహ్మ కమల గర్భుడు కనుక సృష్టికర్త 4 ముఖాలు,
పైన శివలింగంతో అనేక రాతి కట్టడాలతో నిర్మించబడి ఉంది. శిల్పకళా నైపుణ్యంతో కమలంపై శివలింగ ఆకారంలో 4 వైపులా బ్రహ్మదేవుడి విగ్రహం అభయముద్రతో కొలువై ఉన్నాడు. ఈ ఆలయం శారీరక మానసిక దోష నివృత్తిదాయకం. 12 రాతి స్తంభాలతో నిర్మించారు. ఆలయము ఇదొక గొప్ప శిల్ప చాతుర్యము చారిత్రాత్మకంగా గోచరిస్తుంది. చుట్టూ లోతైన కోనేరు పూర్తిగా రాతి కట్టడంతో నిర్మించబడి ఉంది. ప్రస్తుతం ఈ ఆలయం పురావస్తు శాఖ వారి పర్యవేక్షణలో ఉండి రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో కార్యనిర్వహణాధికారిచే పరిపాలన జరుగుతుంది. ఈ కోనేటి మధ్యలో గల స్వామిని దర్శించి 4 దిక్కులలో ఉన్న శైవ వైష్ణవ ఆలయాలను అమ్మవార్లను దర్శిస్తారు ఇక్కడికి వచ్చే భక్తులు. శారీరక రుగ్మతలు మానసిక రుగ్మతలు కలవారు ఈ స్వామిని దర్శిస్తే చాలు ఆ దోషాలన్నీ తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఉత్తర దక్షిణాల్లో వైష్ణవాలయాలు ఉన్నాయని చెప్పాను కదండి. దానిలో ఒకటి రంగనాథ స్వామి ఆలయము దర్శించండి. ఇక్కడి రంగనాథుడు శేషపానుపుపై యోగ నిద్రలో శ్రీదేవి భూదేవి సమేతంగా ఉన్నారండి. స్వామివారికి మొత్తం ఇత్తడి తాపడం ఉందండి. వీక్షించండి. కన్నుల పండుగగా ఉన్నారండి స్వామివారు. దర్శించండి. శంఖు చక్రాలతో తిరునామాలతో అమ్మవార్లతో స్వామివారి దర్శనం ఎంతో ఆనందదాయకం. ఆ పక్కనే వేణుగోపాల స్వామి టెంపుల్ అండి. ఆలయాన్ని దర్శించండి. గర్భగుడి మూసేసి ఉందండి. బయట నుంచే దర్శనం చేసుకొని తిరిగి వచ్చాము. నాలుగు దిక్కులలో అమ్మవారి ఆలయాలతో అష్టదిగ్బంధనం చేశారని చెప్పాను కదండి. వాటిలో ఒకటి రాజ్యలక్ష్మి అమ్మవారి ఆలయం. బ్రహ్మగుడికి ఎదురుగా చంద్రమౌళీశ్వర దేవాలయం ఉందండి. దర్శించండి. అమ్మవార్ల ఆలయాల్లో రెండవ ఆలయం అండి పార్వతీ దేవాలయము. దర్శించండి. బ్రహ్మగుడికి ఎడమవైపున సహస్రలింగేశ్వర స్వామి ఆలయం అండి. తాళం వేసి ఉంది, తెరవలేదండి గుడి. బయట నుంచే దర్శించి వచ్చాము. ఈ ఆలయం చుట్టూ 11వ శతాబ్దంలో కల పురాతన ఆలయాలు ఉన్నాయండి. అవన్నీ మరొక వీడియోలో చూద్దాం. ఈ ఆలయం కోనేరులో ఉన్నప్పటికీ కూడా నేటికి చెక్కు చెదరకుండా అలాగే ఉందండి. అందుకనే అందరినీ మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఈ చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించి శారీరక మానసిక రుగ్మతలను తొలగించుకొని పునీతులు అవుతారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రేవతి దళవాయి.